రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా కోటి సంతకాల కార్యక్రమాన్ని అయితే మాత్రం ఈ రోజుకైతే పూర్తి చేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతి ఒక్క జిల్లా కేంద్రాలకైతే ఈ యొక్క కోటి సంతకాలకు సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఒక స్థావరానికి తీసుకొచ్చిన నేపథ్యం అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడంతో భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా మోహరించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. భారీగా ర్యాలీలు కూడా జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుగొండ అప్పలనాయుడు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి, ఏంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు, ఏంటి ఇప్పటికే చూసుకుని ఉంటే ఈ కోటి సంతకాలకు పైగా అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేకరించిన నేపథ్యం కనిపించింది. ఎలా చూడాలి ఏంటి? మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థి కూడా డాక్టర్ అవ్వాలని, ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నిటి కూడా పెంచి ఈ రాష్ట్రంలో సుమారుగా 11 మెడికల్ కాలేజీలు పెట్టి అందులో 4 పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. అందులో మా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి సుమారుగా 56 ఎకరాల్లో మెడికల్ కళాశాలని జాతికి అంకితం చేయడం జరిగింది. అలానే వివిధ దశల్లో ఉన్నప్పుడు దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి సూపర్ 6 అనే కార్యక్రమాలు ఇస్తారని చెప్పి ప్రజలు మరి వాళ్ళకి పట్టం కట్టారు. ఈ మెడికల్ కాలేజీలు ఇన్కంప్లీషన్లో ఉండిపోయాయి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేదవాడికి వైద్యం కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ అందుబాటులో ఉంచడం అనేది ఆయన చరిత్రలో లేదు. ఆయనకి ఇష్టపడదు. పేదవాడు చదువుకోకూడదు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తాలూకు పరిపాలన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇలాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు చేశాడు. మరి రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి కూడా విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పినటువంటి ఆలోచనతో మరి తండ్రి తాలూకా ఆలోచనకు అనుగుణంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఓర్వలేనటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళ తాలూకా నాయకులకి ఇవి వ్యాపారపరంగా ప్రైవేటీకరణ చేద్దామని చెప్పినటువంటి ఆలోచనతో ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేద్దామని చెప్పినటువంటి దురదృష్టమైనటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇది గ్రహించినటువంటి మరి మా నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. సుమారుగా 50 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో కూడా ప్రతి విద్యార్థిని, ప్రతి గ్రామంలో మరి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి మరి మనకి ప్రభుత్వ కళాశాలలు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పని చైతన్యపరిచాం. మరి దాని తాలూకా ఉద్యమమే ఇవాళ విజయనగరంలో మరి మా పార్టీ అధ్యక్షుడైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి చిన్నసీని గారు, శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మరి అనేక రకమైన స్థాయిల్లో ఉన్నటువంటి అనుబంధ సంస్థలు, నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళలు, అనుబంధ సంస్థలు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడమే కాకుండా ఇవాళ రాష్ట్రంలో ఎవరూ చేయలేనటువంటి సంతకాలు కూడా సుమారుగా మా కాన్స్టిట్యూన్సీలో అయితే 67,019 సంతకాలు ఇవాళ సేకరించడం జరిగింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేద్దామనుకుంటే ఆలోచన ఉపసంహరించుకోవాలా, ప్రభుత్వమే దీన్ని రన్ చేయాలన్నటువంటి ఆలోచనతో మరి ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. ఈ మధ్యన కూడా సర్వేలు కూడా చూస్తున్నాం. ఈ 18 మాసాల్లో కూడా కూటమి ప్రభుత్వంలో సుమారుగా 90 సీట్లు కూడా ఇవాళ ఎలక్షన్ పెడితే ఓడిపోతారని చెప్పినటువంటి మరి 3 మాసాలకి చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేసుకుంటాడు. ఏ సర్వే చేసినా సరే ఇవాళ ఆయన అంకిల్ తాలూకా మేనేజ్మెంటు, ఆయన తాలూకా సామాజిక వర్గంలో ఉన్నటువంటి సామాజ్యాల్లో ఉన్నటువంటి మీడియాల్లో, పత్రికల్లో ఏవో మేనేజ్ చేస్తారు తప్పితే ఇవాళ చెప్పినటువంటి అమ్మఒడి దాన్ని పేరు మార్చి తల్లికి వందనం అని వేశాడు. ఇవాళ ఉన్నటువంటి సుమారుగా ఒక మండలంలో 10,000 మందికి వేయవలసి ఉంటే 6,000 మందికి వేసి 4,000 మందికి ఎక్కడ కూడా ఏ తల్లులకు కూడా వేయట్లేదు. అలానే రైతు భరోసా పథకం కింద ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇచ్చారు. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొహాలు చూసి, పార్టీలు చూసి వాళ్ళ తాలూకు అన్నదాత సుఖీభావలో ఉన్నటువంటి 100% అయినటువంటి ఇవ్వవలసినటువంటివి 60%, 45% వేస్తున్నారు. ఇవాళ గ్రామాల్లో రేపు స్థానిక ఎలక్షన్స్ పెట్టినా సరే పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి
పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తారని చెప్పని మీ ద్వారా తెలియజేస్తాను. అంటే మీ నియోజకవర్గంలో చూసుకుంటే 67,000 సంతకాల పైచీలకైతే చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మీ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంతవరకు మేము ఎన్నో చేసామని చెప్పుకోవస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అవి చేసాం ఇవి చేసామని చెప్తున్నారు. కానీ ముఖ్యంగా యువతకైతే అసలు చేసేది ఏమీ కనిపించట్లేదు. ఇచ్చిన మాట ఒకటి ఈరోజు చేసింది ఒకటి. దీనిపైన ఏ విధంగా స్పందిస్తారండి? ఆవిడికి రాజకీయ అనుభవం కానీ పరిజ్ఞానం లేదండి. ఆవిడ తాలూకు వ్యాపారం కూడా ఎవరైతే అభంశవం తెలియనటువంటి యువత ఉందో ఆ యువతను మోసం చేసినటువంటి వ్యాపారమే చేసింది ఇంతవరకు కూడా. యువతని వ్యాపార రీత్యా ఇవాళ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ ఇవాళ యువతను మోసం చేసింది. అదే యువతకి ఏం చేసిందంటే 100 రోజుల్లో 100 కంపెనీలు ఇస్తానని చెప్పింది ఆవిడ. 100 రోజుల్లో 100 కంపెనీలు అంటే అది సాధ్యమా? సినిమా ఆవిడ ఏంటంటే శ్రీమంతుడు సినిమా చూసి ఆ రకంగా 100 కంపెనీలు తెచ్చేస్తాను 100 రోజుల్లో, మా ప్రాంతం అంతా కూడా ఐటీ రంగంగా అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. ఆ భర్త భార్య ఇద్దరు కూడాను ఇవాళ వాళ్ళు చేసినటువంటి అబద్ధాల మాటలకు ఇవాళ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రహించారు. ఇవాళ ఏ గ్రామాల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ దోచుకోవడం వేల కోట్ల రూపాయలు వాళ్ళు చూపించారు ఎబిడివిట్లో. కానీ ఏవి చూపించినప్పుడు కూడా ఇవాళ సిపిడబ్ల్యూ స్కీమ్ ఉందనంటే వాళ్ళ తాలూకా వాళ్ళే నిర్వహిస్తున్నారు. ఇవాళ పంచాయతీలో కూడా లైట్లు కూడా మేమే వేస్తామని తయారయ్యారు. మధ్యన మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా ఈవో ఆర్డీలందరూ కూడా పంచాయతీల్లో లైట్లు వేయాలనంటే అది సర్పంచుల తాలూకా హక్కు అండి. సర్పంచులు సంతకం పెడితే కానీ చెక్ పవర్ రాస్తే కానీ మనకి ఆ గ్రాంట్ అవ్వదు అని చెప్పగానే విరమించుకున్నారు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడతారు. అది సాధ్యపడదు. ఇవాళ చూద్దాం, ఇంకా 18-19 మాసాలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళు చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఒక పక్కన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది. ఇంకా ఉన్నటువంటి సగం భూమి వీళ్ళు మెరాకిల్ సాఫ్ట్వేర్తో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పని ప్రభుత్వంలో చౌకబారుగా ఇవాళ కొంత భూమి వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమి సగభాగం వీళ్ళకి ఇచ్చి ఎవరికైనా ఇస్తే కొన్ని కంపెనీలు రావడానికి అవకాశం ఉందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు అంశాలు కానీ ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కృష్ణా రోజుల్లో జరుగుతున్న పరిణామాలపైన కూడా మరొక వైపు నెల్లిమర్ల నియోజకవర్గం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే విరుచుకుపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతానికి చూసుకుంటే కోటి సంతకాల నేపథ్యంలో చూసుకుంటే ఇలా జిల్లా కేంద్రంలో ఇటువంటి కార్యక్రమాన్ని అయితే భారీ ఎత్తున కూడా చేపడుతున్నట్టు కూడా మరొక వైపు మనతో పాటు చెప్పుకొచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.